ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. మూతి మీద సరిగ్గా మీసాలు కూడా రాని 14 ఏళ్ల కుర్రాడు తనకంటే సీనియర్ మోస్ట్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ సీజన్లోనే అత్యుత్తమ జట్టైన గుజరాత్పై వైభవ్ దండయాత్ర చేసి వాళ్ల కోటలను బద్దలు కొట్టేశాడు. 35 బంతుల్లోనే సెంచరీ సాధించి సునామీ లాంటి బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఈ కుర్రాడు సూపర్ బ్యాటింగ్ దెబ్బకు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. సరికొత్త రికార్డులు ఇతనికి సలాం చేశాయి. మరి ఇంత గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన చేసిన ఈ కుర్రాడిపై దిగ్గజాలు, స్టార్ క్రికెటర్లు ఏమనుకుంటున్నారు, ఎలా స్పందించారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ స్పందిస్తూ, మాటల్లేవు, టాప్ క్లాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో 35 బంతుల్లో తేల్చి పడేశాడు. టీమిండియాకి ఒక సూపర్ స్టార్ దొరికాడని పేర్కొన్నాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. ఇంత చిన్న వయసులో అంత పరిణితితో బ్యాటింగ్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. స్పిన్ బౌలింగ్ అలానే ఫాస్ట్ బౌలింగ్ ఏ బౌలింగ్ అయినా తాను శిక్షించగలడనే విషయాన్ని రుజువు చేశాడు. బౌలర్ స్థాయితో సంబంధం లేకుండా విరుచుకుపడ్డ తీరు అతనిలో ఉన్న ధైర్యాన్ని, అతడి ఆట తీరుని, అతడి మైండ్ సెట్ ని తెలియజేస్తుంది. ఏదేమైనా టీమిండియాకు ఒక డేంజర్ ఆటగాడు దొరికాడని మాత్రం చెప్పగలనని ముగించాడు. ఇక యూసఫ్ పఠాన్ స్పందిస్తూ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. అతడు ఐపీఎల్లో నా పేరిట ఉన్న అత్యంత వేగమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే, నాలాగే అతడు కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడినప్పుడే ఈ ఘనతను సాధించాడు. ఇందులో ఫ్రాంచైజీ చాలా గొప్పతనం ఉంది. వజ్రాల్ లాంటి యువకులను స్థానబెట్టడంలో ఎప్పుడు వీరు ముందుంటారంటూ యూసఫ్ పఠాన్ పేర్కొన్నాడు. మరో సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందిస్తూ, 14 ఏళ్ల వయసులో మనమందరం ఏం చేశామో గుర్తుందా? కానీ ఈ 14 ఏళ్ల కుర్రాడు మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను చీల్చి చెండాడేశాడు. కన్ను మూసి తెరిచేలోపు సిక్సర్లు బాధేశాడు. వైభవ్ సూర్యవంశీ ఈ పేరు చాలా కాలం గుర్తుంటుంది. భయం లేని ఆట ఎలా ఆడాలో చూపిస్తున్నాడు. భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుందో ఇతడి ఆటని చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఊచకోత ఎలా ఉంటుందో 35 బంతుల్లో చూపించేశాడు. ఇది విధ్వంసం కాదు, పెను విధ్వంసం. ఇలాంటి ఆటను మళ్లీ చూడలేమని పేర్కొన్నాడు. ఇక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ, వైభవ్ సూర్యవంశీ సెంచరీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. టాలెంట్ కి పర్యాయపదంగా మారాడు. పర్ఫార్మెన్స్ కి కొత్త అర్థాన్ని చూపించాడు. ఇది కల కాదు, నిజం. ఐపీఎల్ 2025లో జరిగిన నిజం అంటూ హార్దిక్ పాండ్యా తన మనసులో మాటను వ్యక్తపరిచాడు. ఇక సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ, భయం లేని బ్యాటింగ్ ఎలా ఆడాలో వైభవ్ సూర్యవంశీని చూస్తే అర్థమవుతుంది. చాలా ముందుగానే బంతిని అర్థం చేసుకుని అద్భుతమైన బలంతో బంతులను బౌండరీ దాటించిన తీరు అసాధారణం. ఇలాంటి సంచలన ఇన్నింగ్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. అందుకు ప్రతిఫలమే 35 బంతుల్లో సెంచరీ. ఇది సాధారణ సెంచరీ కాదు, ఒక అసాధారణ కుర్రాడు సాధించిన సంచలన ఘనత అంటూ సచిన్ టెండూల్కర్ ముగించాడు. ఇలా చాలా మంది క్రికెటర్లు సూర్యవంశీ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అలా ఒక్క మ్యాచ్తో సూర్యవంశీ స్టార్ క్రికెటర్గా అవతరించాడు. ఈ కుర్రాడు ఇలానే భవిష్యత్తులో కూడా మరింత ఎత్తుకు ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.